ఏపీకి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. ఇటు నేడు ఏపీ అసెంబ్లీలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ పీఎస్సీ చైర్మన్ కోసం ఎన్నిక జరగబోతోంది. అనుకున్నట్లుగానే జనసేన పార్టీకి ఆ పదవి దక్కే అవకాశం ఉందంటున్నారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా భీమవరం జనసేన పార్టీ ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులు ఎన్నిక దాదాపు ఖాయమైనట్టుగా తెలుస్తోంది. ఆయన 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మరోవైపు పీఎస్సీ చైర్మన్ పదవికి వైసీపీ నామినేషన్ను దాఖలు చేసినా సరే పదవి దక్కే పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఈ ఎన్నిక బ్యాలెట్ పద్ధతిలో అసెంబ్లీ జరిగే సమయంలోనే పోలింగ్ ప్రక్రియ ఉండబోతుంది. అసెంబ్లీ నుంచి పీఎస్సీలో 9 మంది సభ్యులు ఉంటారు. కూటమి పార్టీలు 9 మందితో నామినేషన్లను దాఖలు చేయించారు. ఇక వైసీపీ నుంచి అదనంగా ఒకరు వేయడంతో పోటీ అనివార్యమైంది. దీంతో పోలింగ్ నిర్వహణకు అసెంబ్లీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. శాసనసభలో ఎన్ని కమిటీలు ఉన్నా పీఎస్సీ చైర్మన్ పదవిని ప్రతిపక్షానికి ఇవ్వటం ఆనవాయితీగా వస్తుంది. గత అసెంబ్లీలో టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పయ్యావుల కేశవ్ కు పీఎస్సీ చైర్మన్ పదవిని ఇచ్చారు. అప్పుడు టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేలు ఉండటంతో ఇబ్బంది అయితే లేకుండా పోయింది. ఒక్కో పీఎస్సీ సభ్యత్వానికి దాదాపు 20 మంది ఎమ్మెల్యేల బలమైతే ఉండాలి. కానీ నామినేషన్ దాఖలు చేసిన వైసీపీకి ప్రస్తుతం 11 మంది మాత్రమే సభ్యులు ఉన్నారు. నేడు ఏపీ అసెంబ్లీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ పీఎస్సీ చైర్మన్ కోసం ఎన్నికలైతే జరగబోతున్నాయి. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అమరావతి నుంచి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, ఇటు చైర్మన్ పీఎస్సీ చైర్మన్ పదవి కోసం మొత్తంగా దాఖలు చేసిన వాటిలో వైసీపీకి అక్కడ మెజారిటీ వచ్చే అవకాశం ఏది లేదు. సో వైసీపీకి అసలు ఛాన్సే లేనట్టుగా తెలుస్తోంది. అసలు అప్డేట్స్ ఏంటి? రైట్ సత్తాజ్ మొత్తం మీద చూసుకుంటే ఈరోజు పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి సంబంధించి అలాగే ప్రజా పద్దుల కమిటీకి సంబంధించి కూడా అండర్టేకింగ్ కమిటీ 3 కమిటీలకు సంబంధించి కూడా ఈరోజు అసెంబ్లీలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికలకు సంబంధించి మొత్తం 12 స్థానాలకి ఖాళీ ఉంది. దీంట్లో పీఎస్సీ చైర్మన్కి సంబంధించి కూడా పోటీ చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. జనసేన నుంచి పులవర్తి రామాంజనేయులు భీమవరం ఎమ్మెల్యేకి దాదాపుగా ఖరైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. వైఎస్ఆర్సీపీ నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిన్న నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే ఏదైతే పీఎస్సీ చైర్మన్కి సంబంధించి కూడా మొత్తం 12 స్థానాలకు సంబంధించి కూడా ఒక్కొక్క స్థానానికి 18 మంది చొప్పున ఓటు వేయాల్సి ఉంటుంది. 18 మంది కనుక ఓటు వేసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు గెలుపొందే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇంకా వైఎస్ఆర్సీపీకి సంబంధించి శాసనసభలో బలం లేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి 11 మంది శాసనసభ్యులే ఉన్న నేపథ్యంలో ఆ పార్టీకి సంబంధించి ఒక్క పదవి కూడా వచ్చే అవకాశాలు కనిపించట్లేదు. కానీ శాసన మండలికి సంబంధించి 3 కమిటీ సభ్యులు ఉంటాయి. ఆ 3 కమిటీ సభ్యులకు సంబంధించి కూడా వారికి దాదాపుగా 37 మంది శాసన మండలిలో బలం ఉన్న నేపథ్యంలో అక్కడ 3 స్థానాలను కూడా ఆ పార్టీ సభ్యులుగా గెలుపొందే అవకాశం కనిపిస్తోంది. ఇక మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అంశానికి వస్తే ఆయన మరికొద్ది సేపట్లోనే అసెంబ్లీకి రాకుండానే బెంగళూరు వెళ్లే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ ఓటింగ్లో పాల్గొంటుందా, బాయ్కాట్ చేస్తుందా అనే ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీకి బలం లేని నేపథ్యంలో ఒకవేళ పోటీ చేసి పరువు పోగొట్టుకోవడం ఎందుకు అనే ఆలోచన కూడా చేస్తూ ఉంది. మరొక వైపు కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం కూడా ప్రజాస్వామ్యం లేకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్య పద్ధతిలో కాకుండా వారికి నచ్చిన రీతిలో వ్యవహరిస్తూ అధికారంలో ఉన్న వారికి పీఎస్సీ చైర్మన్ ఇవ్వటాన్ని తీవ్రస్థాయిలో తప్పుపడుతూ కూడా వారైతే ఆ తర్వాత మాట్లాడే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ఓవరాల్గా చూసుకుంటే పీఎస్సీ చైర్మన్ ఎన్నికకి సంబంధించి అసెంబ్లీ కమిటీ హాల్లో ఎన్నిక ప్రక్రియ నిర్వహించేందుకు అధికారులు విస్తృతమైన ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే టీడీపీ, జనసేన, బీజేపీకి సంబంధించి సభ్యులంతా కూడా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని చెప్పి విప్ జారీ చేసిన నేపథ్యంలో కూడా ఆ పార్టీ సభ్యులంతా కూడా ఈరోజు అసెంబ్లీకి వచ్చి ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఇక 11 మంది శాసనసభ్యుల్లో వైఎస్ఆర్సీపీ అసెంబ్లీకి వస్తుందా, రాదా, వస్తే పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అనే ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. తాజాగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఉదయం 9:30కి బెంగళూరు వెళ్తున్నారని చెప్పి అధికారిక సమాచారం రావడంతో ఆ పార్టీ నేతల భవిష్యత్తు ఏ రకంగా ఉండబోతూ ఉంది, వారికే వారు నామినేషన్ విత్డ్రా చేసుకుంటారా, లేకపోతే ఓడిపోయిన తర్వాత ప్రభుత్వ తప్పిదంగా చూపించి విమర్శల వర్షాన్ని గుప్పిస్తారా అనే దానికి సంబంధించి కూడా మరికొద్ది సేపట్లోనే స్పష్టత వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. సత్తాజ్.